కింగ్ నాగార్జున 100వ చిత్రం తమిళ దర్శకుడు రా కార్తిక్తో లాక్ అయిన సంగతి తెలిసిందే. కార్తిక్ తెరకెక్కించింది ఒక్క సినిమా అయినా కంటెంట్ పై నమ్మకంతో అవకాశం కల్పించారు. కొన్ని నెలలుగా జరుగుతున్న స్టోరీ ప్రాసెస్ని నాగ్ ఓకే చేయడంతో ఫైనల్గా ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇది పూర్తిగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని లీకులు అందుకున్నాయి. ఇక ఫ్యామిలీ కథకు యాక్షన్ అంశాన్ని జోడించి అందులో వైవిధ్యను చూపించే ఆస్కారం ఉంది. 100 సినిమా విషయంలో నాగ్ ఎంత మాత్రం రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్లోనే చేయాలన్న ఉద్దేశంతో కలిసొచ్చిన పాయింట్నే కథావస్తువుగా తీసుకుంటున్నారు. ప్రయోగాలు చేసిన ఫెయిల్ అయిన ప్రతిసారి నాగ్ కెరియర్ని పట్టాలెక్కించింది ఇలాంటి కథలే కావడంతో అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ చిత్రం మాత్రం గ్రాండ్గా ఉంటుంది. నాగార్జున సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 100% నాట్అవుట్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచి ప్రారంభోత్సవంపై ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ప్రారంభమవుతుందంటూ నాగ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అడుగుతూనే ఉన్నారు. కానీ ఏనాడు వాటిపై స్పందించలేదు. అయితే ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా లాంచ్ చేసే ప్లాన్లో ఉన్నట్టు తెలిసింది. లాంచింగ్ ముహూర్తం కూడా పెట్టినట్టు సమాచారం. 100వ సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలని కింగ్ భావిస్తున్నారట. ఆయనతో పాటు మరో 2 స్టార్లను కూడా అతిథులుగా ఆహ్వానించబోతున్నారట. అదే జరిగితే ప్రారంభోత్సవం మరింత గ్రాండ్గా ఉంటుంది. నాగార్జున ఆహ్వానిస్తే అందుబాటులో ఉంటే గనక ఇద్దరు తప్పక హాజరవుతారు. ఇద్దరితో నాగ్ బాండింగ్ ఎంతో ప్రత్యేకమైనది. చిరంజీవి మంచి స్నేహితుడు. తారక్ని తన పెద్ద కొడుకులాగానే ట్రీట్ చేస్తారు నాగ్. చాలా విషయాలలో చిరంజీవిని నాగ్ స్ఫూర్తిగాను తీసుకుంటారు. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ తనయుడే అయిన నాగ్ ఎంతో డౌన్ టు ఎర్త్. ఈ క్వాలిటీలోనే కోట్లాది మంది అభిమానులకు మరింత దగ్గర చేసింది.